వీటిని సప్తస్వరాలు అంటారు. కర్ణాటక సంగీతాన్ని నాద బ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల అరుపులను, పక్షుల కూతలను అనుకరించడం వల్ల స్వరాలు ఏర్పడ్డాయని హిందూ శాస్త్రీయ గ్రంథాలు చెప్తున్నాయి. స అంటే షడ్జమం, ఇది నెమలి క్రేంకారం నుంచి పుట్టింది. రి అంటే రిషభం, ఇది ఎద్దు రంకె నుంచి పుట్టింది. గా అంటే గాంధర్వం, ఇది మేక అరుపు నుంచి పుట్టింది. మా అంటే మధ్యమం, ఇది క్రౌంచపక్షి కూత నుంచి పుట్టింది. పా అంటే పంచమం, ఇది కోయిల కూత నుంచి పుట్టింది. దా అంటే దైవతం, ఇది గుర్రం సకలింత నుంచి పుట్టింది. నీ అంటే నిషాదం, ఇది ఏనుగు గీంకారం నుంచి పుట్టింది. సంగీతంలో స్వరాలతో పాటు రాగాలు, శృతులు కూడా ఉంటాయి. ఒక రాగంలో 5 స్వరాలు ఉంటాయి. స్వరాలకు ఆధారం శృతులు. శృతి అంటే ధ్వని విశేషం. పాశ్చాత్య సంగీతంలో 12 శృతులు ఉంటే భారతీయ సంగీతంలో 22 శృతులు ఉంటాయి. వీటికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, సిక, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, శాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. ఇదే భారతీయ సంగీతానికి ఉన్న ప్రత్యేకత. సప్తస్వరాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో పాడుతారు. శాస్త్రీయ సంగీతంలో సప్తస్వరాలను కోమల స్వరాలుగా పిలుస్తారు. అయితే వీటితో పాటు 5 తీవ్ర స్వరాలు కూడా ఉంటాయి. వీటిని వికృత స్వరాలు అని పిలుస్తారు. ఈ రెండూ కలిపి మొత్తం 12 స్వరాలు. వీటన్నిటి కూర్పే చెవులకు విందుగా వినిపించే సంగీతం.